తెలంగాణ రాజకీయాలు నిత్యం సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల తీరు ప్రతిరోజు ఆసక్తిని రేపుతుంది. ఈ జాబితాలోకి గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులైతే భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన తీరుని వారు తప్పుపడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో పటాన్ చెరువు కేంద్రంగా కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఆలోచనకు దారితీస్తూ ఉండగా ఈ పరిణామాలన్నింటి వెనుక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కు 5 మున్సిపాలిటీలను గెలిపించి ఇవ్వడం ద్వారా గూడెం మహిపాల్ రెడ్డి తన రాజకీయ బలం ఏమిటో మరోసారి నిరూపించారు అని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న మహిపాల్ రెడ్డి తన రాజకీయ వ్యూహాలతో ఇన్సాపూర్ ప్రాంతాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆయన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచే పటాన్ చెరువు నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోంది అన్న భావన కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో పెరిగిపోయింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ భావనకు మరింత బలం చేకూర్చినట్టుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల నుంచి వరుస ఫిర్యాదులు అధిష్టానానికి చేరినట్టుగా సమాచారం. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి ప్రభావంతో పటాన్ చెరువు పరిధిలో పార్టీ క్యాడర్ దెబ్బతింటోంది అని అధికార యంత్రాంగం కూడా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో కీలక అధికారులు బదిలీలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక గూడెంకు అనుకూలంగా ఉన్న అధికారులను మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది అని సమాచారం. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు తిరిగి దగ్గరయ్యారు అన్న ప్రచారంతో మహిపాల్ రెడ్డి రాజకీయంగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు రావడంతో ఇది ఘర్ వాపసీ సంకేతమా అన్న చర్చ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బగా మారిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో పటాన్ చెరువు రాజకీయాలను మరింత వేడెక్కించనున్నాయి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి గూడెం మహిపాల్ రెడ్డి రాజకీయ అడుగులు కాంగ్రెస్ కు అసౌకర్యంగా మారుతూ ఉండగా బీఆర్ఎస్ కు మాత్రం బలం చేకూర్చినట్టుగా తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.